నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనార్దన్ చారి గారు. సో అక్యుపెంచర్లో మనకి కాన్స్టిపేషన్లో ఏ విధమైనటువంటి ప్రెషర్ పాయింట్స్ తోటి దీన్ని తగ్గించుకోవచ్చు అనే వైద్య విధానాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఈ అక్యుపెంచర్ ద్వారా దీన్ని ఏమైనా తగ్గించుకునే విధానం ఉంది అంటారు? ఇప్పుడు కాన్స్టిపేషన్ ఈ సబ్జెక్ట్ మీద మనం గతంలో చేసిన చాలా వీడియోస్ ఉన్నాయి. వాటిని చూసి మన వాళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత వాళ్ళే ఇంటి దగ్గర చేసుకుంటారు. చూసిన వాళ్ళు ప్రేక్షకులు పాజిటివ్ రెస్పాన్స్ చాలా బాగుంది మనకు. అవును సార్. అది అందుకనే ఇది ఎన్నిసార్లు చేసినా ఇది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ లానే ఉంటుంది. ఇంట్రెస్టింగ్ అన్నకన్నా కూడా చాలా అవసరమైన టాపిక్ ఇది. ఇప్పుడు ఒకప్పుడు కాన్స్టిపేషన్ అనేది మన జనరల్గా ఒక వృద్ధుల్లో కనిపించేది, చిన్నపిల్లల్లో కనిపించేది కదా. కానీ ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యను ఏదో టైంలో చూస్తూనే ఉన్నారు, ఫేస్ చేస్తూనే ఉన్నారు, అనుభవిస్తూనే ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా కాన్స్టిపేషన్ అంటే ఒక వెర్షన్ ప్రకారం ఏంటంటే వారంలో ఒక 2 సార్లు 3 సార్లు మనం మోషన్ పాస్ చేయకపోయినా కూడా కాన్స్టిపేషన్ ఉన్నట్టు కాదు అని ఒక వెర్షన్ చెప్తారు మోడర్న్ సైన్స్. కానీ మన ట్రెడిషనల్ సిస్టంలో మన ఆచార వ్యవహారాలు ఏంటంటే ఏ రోజు ఆ రోజు మనం ఎలిమినేషన్ ప్రాసెస్ జరగాల్సిందే, మోషన్ వెళ్ళాల్సిందే, డిశ్చార్జ్ అంటే వాట్ ఎవర్ వేస్ట్ వ్యర్థాలు బయటికి పంపాల్సిందే అని చెప్తున్నాం. పంపకపోతే ఏమవుతుంది అంటే బాడీలో టాక్సిన్స్ అన్ని చేరుతాయి, బాడీలో టాక్సిన్స్, విష పదార్థాలు, విషవాయువులు తయారుతాయి కదా. అందువల్ల మనము ఇల్లు శుభ్రం లేకపోతే ఎలాగైతే పురుగులు, ఎలాగైతే ఈ మన బ్యాక్టీరియాలు డెవలప్ అయ్యి ఇల్లంతా గందరగోళం అవుతుందో, ఒళ్ళు కూడా లోపల కూడా ఇన్సైడ్ కూడా ఈ వ్యర్థాలు పేగుల లోపల కానీ మన లార్జ్ ఇంటెస్టైన్లో మన అయినప్పుడు బయటికి పోకుండా అలాగే కొంతకాలం లేదా పొట్టలో అజీర్ణమై కొంతకాలం ఉన్నప్పుడు ఏమవుతుందంటే వ్యర్థాలు తయారవుతాయి. ఆ వ్యర్థాలలో నుంచి రోగాలు వస్తాయి. అంటే మనం ఆక్యుపంక్చర్లో ముందు మేము ఆలోచించే 4 ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఒక 4 అంశాలను ఎప్పుడు చాలాసార్లు రిపీటెడ్గా చెప్తుంటాను నేను. ఆకలి అవుతుందా, డైజెషన్ అవుతుందా, నిద్ర సరిగ్గా ఉంటుందా, మోషన్ సరిగ్గా వెళ్తున్నారా లేదా, నిద్ర సరిగ్గా పడుతుందని అడుగుతుంటాం. సో ఇందులో ముఖ్యమైనది ఒకటి మన మోషన్ సరిగ్గా ఉందా లేదా, కాన్స్టిపేషన్ ఉందా లేదా అని అడుగుతాం. ఈ కాన్స్టిపేషన్కి కనుక సరిగ్గా వెళ్ళకపోతే రెగ్యులర్గా వచ్చే అనేక సమస్యలు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ముందు ఏమవుద్దంటే స్కిన్ డిసీజెస్ దగ్గర నుంచి మొదలు పెడితే పేగు క్యాన్సర్ దాకా రావచ్చు. తర్వాత ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్ట్యులా ఇట్లాంటి డిసీజెస్ కూడా వస్తాయి, పేగు సంబంధించినవి. అక్కడ హార్డ్ అయిపోయి మోషన్ వెళ్ళినప్పుడు పగిలిపోయి రకరకాల నరకం చూపించేటటువంటి సమస్యలు వస్తాయి. అందువల్ల సాఫ్ట్గా ఏ రోజుకి ఆ రోజే మన మోషన్ వెళ్ళడానికి అనువైన విధంగా మనం చూసుకోవాలి. దానికి ఏంటంటే ముఖ్యంగా ఆక్యుపంక్చర్లో ఇది లార్జ్ ఇంటెస్టైన్ సంబంధించిన సమస్య కాబట్టి అక్కడ కదలికలు రావడం లేదు, మొటిలిటీ అంటే ఇట్లా మూమెంట్స్ వస్తేనే మోషన్ వెళ్తుంది. ఆ కదలికలు ఎందుకు రావడం లేదనే దాని మీద 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మోషన్ బాగా హార్డ్ అయిపోయి ఉంటుంది, అంటే అక్కడ హీట్ ఎక్సర్సైజ్ లార్జ్ ఇంటెస్టైన్లో మోషన్ హార్డ్ అయిపోయింది, అందుకే కదలికలు రావడం లేదు. లేదా బాగా చల్లబడిపోయింది, చల్లబడిపోయిన గడ్డలాగా తయారవుతుంది, మళ్ళీ కదలికలు రావు. అంటే ఎక్కువ హీట్ అయినా కూడా కష్టమే, ఎక్కువ కూల్ అయినా కష్టమే. అందువల్ల ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని చెప్తున్నాం, హీట్ బ్యాలెన్స్ లార్జ్ ఇంటెస్టైన్లో. అందువల్ల ఈ పాయింట్ కూడా ఉంటుంది చూడండి. ఈ లార్జ్ ఇంటెస్టైన్లో ఎల్ఐ మెరిడియన్ అనే ఒక మెరిడియన్ శక్తి ప్రసార మార్గాలు ఉన్నాయి కదా, బాడీ అంతా కూడా శక్తిని, ఎనర్జీ పాస్ అవుతుంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది, డౌటే లేదు. ఇది చేసి చూడండి. ఈ ఆక్యుపై మనం ఇప్పుడు చెప్తున్న పాయింట్ని ఒక 2 పాయింట్ చెప్తాను నేను ఇవాళ, చాలా చాలా బెటర్. ఆ 2 పాయింట్ కనుక రెగ్యులర్ మనం చేసుకుంటే ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే అందరు చేసుకోవచ్చు, మేల్ ఫిమేల్ చిల్డ్రన్ సంబంధం లేదు. లైట్గా జెంటిల్ ప్రెస్ చేసుకోండి అని చెప్తున్నాము. 1 నిమిషం నుంచి 1 నిమిషం పాటు అలా ప్రెస్ చేయాలి. ఆ పాయింట్ ఎక్కడ ఉందో ఇప్పుడు చెప్తున్నాము. ఇండెక్స్ ఫింగర్ చూపుడు వేలులో ఉంది,
చూపుడు వేలులో ఇలా పెట్టినప్పుడు ఈ బొటన వేలు వైపు గోరు, ఈ గోరు ఇక్కడ డార్క్ ప్లేస్, ఇక్కడ వైట్ ప్లేస్ ఉంటాయి ఎవరికైనా. లోపల వైపు కొంచెం వైట్గా ఉంటుంది, ఇటు డార్క్గా ఉంటుంది. సో ఆ రెండు కలిసే చోట ఇలా వెళ్తుంటుంది, ఇట్లా లైన్ ఎవరికైనా వెళ్తుంటాయి కదా. ఇటు కూడా అంతే కదా, వైట్ డార్క్. ఇప్పుడు ఇక్కడ మనం పాయింట్ ఇక్కడ ఉంది, ఈ ఇండెక్స్ ఫింగర్లో ఈ గోరుకు ఈ బ్లాక్ వైట్ కలిసే ఈ కార్నర్లో ఉంది, నెయిల్ యొక్క కార్నర్లో ఉంది. ఇక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ థర్డ్ జాయింట్, ఫస్ట్ జాయింట్, సెకండ్ జాయింట్, థర్డ్ జాయింట్, ఇంకొక పాయింట్ ఉంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఇలా కిందికి ఇలా రావాలి, ఇలా రావాలి అంతే. ఇలా చేయండి, లేదా ఇక్కడ ప్రెస్ చేసుకొని ఇలా చూడండి అమ్మా, ఇలా ప్రెస్ చేసి మళ్ళీ తర్వాత ఇక్కడ ప్రెస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పైకి ఇలా అప్వర్డ్ అనుకోవచ్చు, ఓన్లీ అప్వర్డ్ మూమెంట్. జస్ట్ రోజు ఒక 2 నిమిషాలు ఇలా అప్వర్డ్ ఇక్కడ దాకా. అంటే ఇదొక పాయింట్, ఇదొక 2 పాయింట్స్ యాక్టివేట్ చేస్తున్నాం మనం. దీన్ని LI1 అంటాము, LI2 అంటాము. ఇది లార్జ్ ఇంటెస్టైన్కి సంబంధించినటువంటి పాయింట్, కనెక్టింగ్ పాయింట్ ఇది. అక్కడ మనకు కావాల్సిన కదలికలు తీసుకొస్తుంది, హీట్ని కూల్ చేస్తుంది, కూల్ని హీట్ చేయగలుగుతుంది, బ్యాలెన్సింగ్ చేస్తుంది. కరెక్ట్, ఇది పాయింట్ అర్థమైంది కదా. ఇక్కడ ఈ చేతికి ఈ పాయింట్ ఇక్కడ ఉంటుంది. అట్లాగే ఇలా పైకి రావాలని చెప్పా కదా, ఇలా పైకి రావాలి. లేదా మళ్ళీ ఇక్కడ ఇట్లా చేసుకోవచ్చు సపరేట్గా. ఈ సపరేట్గా చేసినా పర్వాలేదు, లేదా ఇలా కలిపి చేసినా పర్వాలేదు. ఈ 2 కలిపి ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఎక్కడ ఉందంటే ఇది చేతులు ఈ వైపు, బయట వైపు ఉంది. సరే ఇటు కాదు, ఇటువైపు ఉంది, అవుట్ సైడ్. ఇలా మనము క్రీజ్ ఉంది ఇక్కడ ఒకటి, రిస్ట్ క్రీజ్ అంటాం. ఈ క్రీజ్ పైన ఇలా 4 ఫింగర్స్ పెట్టినప్పుడు ఈ 4th ఫింగర్ ఎక్కడైతే ఇక్కడ ఉంటుందో దీనికి మళ్ళీ మధ్యలో 4 ఫింగర్స్ విడ్త్, ఇక్కడ దీనికి మధ్యలో మళ్ళీ ఇది పాయింట్. అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? పాయింట్స్ చాలా క్లియర్ ఉన్నాయి కదా. ఈ పాయింట్ మళ్ళీ ఇలా మసాజ్ చేయాలి, సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయండి, లేదా ట్యాప్ చేయండి. ఈ పాయింట్ ట్యాప్ చేయండి. చాలా ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ వస్తాయి. ఆశ్చర్యపోతారు, ఏంటి అసలు ఇక్కడ ట్యాప్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది అనుకుంటారు. కానీ ఇక్కడ స్విచ్ చేసినాక లైట్ వస్తుంది. అట్లాగే మన ఈ మెరిడియన్స్లో ఉన్నటువంటి శక్తి ప్రసార మార్గాల్లో శక్తిని మనం యాక్టివేట్ చేస్తున్నాం. ఇది ఏంటంటే అక్కడ ఒక ఫైర్ని క్రియేట్ చేయగలుగుతుంది. ఇది చాలా వృద్ధులకు బాగా పనిచేస్తుంది, వృద్ధుల ఫైర్ తగ్గుతుంది కదా. సో ఈ పాయింట్ ఏం చేస్తుందంటే లార్జ్ ఇంటెస్టైన్ లోపల హెచ్చు తగ్గులు ఉన్నదాన్ని బ్యాలెన్స్ చేయగలుగుతుంది. ఓవర్ హీట్ కానీ ఓవర్ కోల్డ్ కానీ బ్యాలెన్స్ చేయగలుగుతుంది. సో ఇది సో ఈ 2 కలిపి ఒకటి పాయింట్ అనుకుందాము. ఇదొక పాయింట్, ఇదొక పాయింట్ టెక్నికల్గా. సరే 2 లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్నాయి కాబట్టి ఒక పాయింట్ అనుకుందాము. ఇది ఇంకో ట్రిపుల్ వార్మర్ లోపల ఇక్కడ ఒక పాయింట్ చెప్పాం. ఓకేనా, ట్రిపుల్ వార్మర్ 6 అనే పాయింట్ చెప్పాం, TW6 అంటాం. ఈ 2 ట్యాప్ చేసుకోవచ్చు, ఇదేమో మెల్లగా ప్రెస్ చేసుకోవచ్చు. ఈ సమస్యకు చాలా చక్కగా. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక చిన్న ఇంకొక దీనికి ఇంకా రెమెడీస్ కూడా అవసరం. మనం ఏం చేయొచ్చు అంటే మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో లెమన్ స్క్వీజ్ చేసి ఒక గ్లాస్ తాగొచ్చు. అది చాలా మంచిది, లెమన్ సి విటమిన్ మంచిది. ఆ తర్వాత వాటర్ పుష్కలంగా తాగాలి, రోజంతా వాటర్ తాగాలి. కాన్స్టిపేషన్ ప్రధాన కారణం నీరు సరిగా తాగకపోవడం అనేది అందరికి తెలిసిందే. వాటర్ మంచిగా తాగాలి. మూడోది ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. ఫైబర్ రిచ్ అంటే దేంట్లో ఫైబర్స్ ఉంటాయి? ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, ముఖ్యంగా గ్రీన్ వెజిటబుల్స్ తినాలి. అన్ని కూరగాయలు బ్రహ్మాండంగా ఉన్నాయి మా దగ్గర. ఆకుకూర, బచ్చల కూర, పొనగంటి కూర, చుక్క కూర, ఎన్ని కూరలు ఉన్నాయి మన దగ్గర. అదృష్టం కొద్ది ఇండియాలో చాలా ఉన్నాయి. అన్ని మంచిగా ఉప్పు కారం తక్కువేసి ఇంత రైస్ ఇంత కర్రీ పెట్టుకొని మంచిగా రోటీ కర్రీ బ్రహ్మాండంగా నమిలి తినాలి. అట్లాగే జామ పండు చాలా బెటర్ దీనికి.
కాన్స్టిపేషన్ సమస్యకు, మలబద్ధకాల సమస్యకు జామకాయ. జామపండు చాలా చాలా మంచిది. కొంతమందికి బనానా కూడా చాలా రిజల్ట్స్ ఇస్తుంది. ఈ 2 ఎవరెవరు ఏది పడుతుందో చూసుకొని అది రెగ్యులర్ తీసుకోవడానికి డయట్లో చేర్చుకోవాలి. వాటరు, ఫైబరు, జామ ఫ్రూటు, తర్వాత మనం మంచిగా నమిలి తినడం, ఇవి కొంచెం. తర్వాత లెమన్ వాటర్ మార్నింగ్ తాగడం చెప్పాము. ఇక సైకలాజికల్ ఇష్యూ దీంట్లో ఒకటి ఉంది. సైకలాజికల్ ఇష్యూ అంటే ఏంటంటే దుఃఖం ఉన్న వాళ్ళకు మోషన్ ప్రాబ్లం ఉంటుంది. మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు దుఃఖంగా ఉంటారు, ఎప్పుడు కొంచెం సాడ్గా ఉంటారు. అలా ఉన్నారంటే మోషన్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల మోషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు స్కిన్ ప్రాబ్లం వస్తుంది, ర్యాషెస్ వస్తాయి, వైట్ ప్యాచెస్ వస్తాయి, స్కిన్ ప్రాబ్లం వస్తుంది. అందుకనే ఆ దుఃఖాన్ని మనం దూరం చేయడం కోసం ఏం చేయాలంటే కొంచెం హ్యూమర్గా, కామెడీ, ఎప్పుడు నవ్వుతూ ఉండడం అలవాటు చేసుకోవాలి. మంచి కామెడీ ఉన్నటువంటి హాస్య ప్రియత్వాన్ని పెంచుకోవాలి. సీరియస్నెస్ ఇలా ఎప్పుడు ఉండకూడదు. కొంచెం మంచి కామెడీ, హెల్దీ కామెడీ, పాత సినిమాలు, మంచి కామెడీ సినిమాలు చూస్తే ఆ హృదయం అనేది, ఆ హాస్యాన్ని హృదయం అవుతుంది, వికసిస్తుంది. ఎప్పుడైతే ఆ హృదయం ఇట్లా అవుతుందో, వికసిస్తుందో, హార్ట్ కంట్రోల్స్ లార్జ్ ఇంటెస్టైన్, ఫైర్ కంట్రోల్స్ ఎయిర్. లార్జ్ ఇంటెస్టైన్ లోపల వేడి కదలికలు అన్నాం కదా, అది తీసుకొచ్చి చేంజ్ అవుతుంది. సీరియస్నెస్ ఉండకూడదు. ఇది చాలా చాలా బెటర్. అది మన జనరల్ కూడా మంచిదే. హాస్యంగా, సంతోషంగా, హ్యాపీగా ఉండడం అనేది, జాయ్ఫుల్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. దుఃఖం అనేది మంచిది కాదుగా. సో ఈ యొక్క సైకలాజికల్ కూడా చిన్న మనం చేంజెస్ చేసుకోవాలి. ఆటోమేటిక్గా ఈ ప్రెషర్ పాయింట్తోనే చాలా రిజల్ట్స్ వస్తాయి. ఇది డయట్, ఇది మనం సైకలాజికల్గా చేసుకోవాలి. చిన్న మార్పులు ఇది చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఈ సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.